హాయ్ అండి అందరికీ 2 కేజీల డబ్బాలు ఉసిరికాయలు, 2 గిద్దెల కల్లుప్పు, గిద్దెన్నర కారం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉట్టి ముక్కలు మిక్సీ పట్టుకుంటే తొందరగా నలుగుతాయండి. ఈ కల్లుప్పు ఒకసారి పట్టుకోవాలి. ఆ తర్వాత కారం మొత్తం కలిపేసుకొని మెంతిపిండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని కలుపుకుంటే తొందరగా అయిపోద్దండి. ఇలా ఒకేసారి కలుపుకోకుండా ఉప్పు కారం కూడా ముందుగానే కలుపుకోకుండా అలా విడివిడిగా మిక్సీ పట్టుకుంటే తొందరగా అయిపోద్ది. ఇలా కలిపేసుకోవటమేనండి. చిన్నులపాయ మెంతిపిండి మిక్సీ పట్టుకుని ఇలా కలిపేసుకోవటమేనండి. ఒక అర డజన్ నిమ్మకాయ రసం పోసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉసిరికాయ తొక్కుడు పచ్చడి అంటారండి దీన్ని. డైలీ రోజు కొంచెం తింటే చాలా మంచిదండి. పైత్యానికి కానీ దేనికైనా సరే ఉసిరికాయ తొక్కుడు పచ్చడి రోజు వేడనాల్లో ఒక ముద్ద తింటే చాలా మంచిది. అంటే నిమ్మకాయ తర్వాత కలుపుకున్నాను. అర డజన్ నిమ్మకాయలు పిండుకొని కలుపుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. 2 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. నిమ్మకాయ రసం పిండుకున్నాను కదండి, నల్లబడదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ కొలత అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం, నిమ్మకాయ రసం అన్నీ సరిపోయినాయి.